హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భాషస్ ఇన్ఫ్రా డెవలపర్స్. ఈ వీడియోలో మనం నూతన గృహ నిర్మాణం ప్రారంభ దశ నుండి ప్లింత్ బీమ్ లేదా బెడ్ లెవెల్ వరకు ఉండే వివిధ దశల పనుల గురించి సమగ్ర వివరాలను తెలియజేయడం జరుగుతుంది. ఇల్లు నిర్మాణం చేయాలనుకుంటే దానికి సరైన స్థలాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. మనం ఎత్తైతే ఎస్ఎఫ్టీలో బిల్డింగ్ ప్లాన్ చేయాలనుకున్నా దానికి అనుగుణంగా ఎన్ని గజాల స్థలం ఉండాలనేది నిర్ణయించుకోవాలి. దానిని నాలుగు వైపులా జేసీబీతో కానీ లేదా మనుషులతో కానీ చదును చేయించుకోవాలి, లెవలింగ్ చేయించుకోవాలి. తద్వారా ముగ్గు వేయడానికి కానీ పనులు చేయించుకోవడానికి కానీ వీలుగా ఉంటుంది. తదుపరి ఇంటి నీటి అవసరాల కోసం ఇంటి దిశలను అనుసరించి ఇంటికి ఈశాన్య భాగంలో బోర్వెల్ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్టి బోర్కి మంచి కంపెనీ వైరు, మంచి బోర్ మోటార్ని బిగించడం ద్వారా ఇంటి యొక్క నీటి అవసరాలు తీరే అవకాశం ఉంటుంది. తదుపరి బోర్ బిగించిన తర్వాత సరైన సిద్ధాంతి లేదా ప్లానర్ను సంప్రదించి అట్టి స్థలాన్ని మనకు ఉండబడినటువంటి ప్లాన్ను తెలియడంతో తను మంచి ప్లాన్ లేదా మ్యాప్ను గీసి ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఎన్ని పిల్లర్లు వస్తాయి లేదా కాలాలు ఎన్ని వస్తాయి అనే విషయాన్ని గీసి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఒక కాంట్రాక్టర్ను లేదా గుత్తేదారును మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఓ మంచి ముహూర్తం రోజున దిక్సూచి లేదా మూలమట్టం ఆధారంగా మెట్న ఆధారంగా 3, 4, 5 ఇలా ఈ సూత్రాన్ని ఉపయోగించి పిల్లర్లు మార్కింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి గుత్తేదారు సరైన కొలతలను ఉపయోగించి ముగ్గు వేయడం జరుగుతుంది. తదుపరి 1.5 మీటర్ల లోతు, 1.5 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల పొడవుతో గోయి తీయించడం జరుగుతుంది. పిల్లర్ గుమ్ములు లేదా గుంతలు అంటారు. దానిలో 40 mm కంకర, ఇసుక, సిమెంట్ ఉపయోగించి 6 ఇంచుల మందం ఈసీసీ వేయాలి. తదుపరి ఇంటి నిర్మాణం ప్లాన్ను అనుసరించి ఒక రాడ్ బెండర్ను పిలిపించుకొని దానికి సరైన ఐరన్ను తెప్పించి రింగులు చుట్టించి కాలాలు రాడ్ బెండింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్టి కాలాలు ప్లాన్ను అనుసరించి 16 mm, 12 mm, 8 mm ఆధారంగా చేస్తారు. తదుపరి కాలంను పిల్లర్ గుమ్ములలో కొలతల ఆధారంగా నిల్చోబెట్టాలి. అట్టి పిల్లర్ గుంతలలో దారాలు కట్టి కొలతలను అనుసరించి పిల్లర్ గుంతలకు గుంతలలో మార్కింగ్ చేసుకొని మెట్టిన ఆధారంగా సరైన దిశలో పిల్లలను నిల్చోబెట్టడం జరుగుతుంది. మ్యాట్ కింద 40 mm కవరింగ్ బ్లాక్స్ ఉపయోగించి ఒక్కొక్క గుమ్ముల్లో 20 mm కంకర, ఇసుక, సిమెంట్ను ఆధారంగా చేసుకొని మిశ్రమాన్ని తయారు చేసి ఫుటింగ్లు వేయవలసిన అవసరం ఉంటుంది. ఒక్కొక్క పిల్లర్ గుంతలో 5 నుండి కన్స్ట్రక్షన్ అనుసరించి వేయాల్సి ఉంటుంది. తదుపరి పిల్లర్స్కి మార్కింగ్ చేసుకొని వాటికి పిల్లర్ బాక్స్లు బిగించుకొని ప్లింత్ లెవెల్ లేదా బీమ్ లెవెల్ వరకు వీడియో మీకు లెవెల్ వరకు ప్లీజ్ డూ పిల్లర్లు బాక్సులను ఉపయోగించి సబ్స్క్రైబ్ పిల్లర్లు మరిన్ని వీడియోల కోసం సిమెంట్ కంకర మిశ్రమాలను చూస్తూనే ఉన్నాడు.